ఏం అద్భుతమైన పోయిటరీ చెప్పాడు ఇందులో చూడండి. మధుసూదనుడనే ఒక చెట్టు ఉందిటండి, విష్ణువు అనే చెట్టు. ఎంత అందంగా ఉంది చూడండి. విష్ణువుని చెట్టుతో పోల్చారు. మన వాళ్ళకి చెట్లు అంటే భలే ఇష్టం, అందుకే మన దేశంలోనే చెట్లను ఎక్కువ నరుకుతాం. వృక్షాణాం పతయే నమః. మనం 10 చెట్లు కొట్టి 11వ చెట్టు నాటి వృక్షో రక్షిత రక్షిత కానీ బోర్డు కూడా పెట్టగలం మనం. సరే, ఇక్కడ విష్ణువుని వృక్షంగా వర్ణించారు చూడండి. ఎంత అందమైన చెట్టు ఆ విష్ణు వృక్షము. ఈ వృక్షానికి ముందు మూలం ఉండాలి కదా, మూలం ఏంటో చెప్తున్నాడు. ధర్మ దృఢబద్ధ మూలో. దృఢబద్ధ మూలంట. ఏం పదాలండి వ్యాసుడు ఒక్కొక్కటి కూడా. దృఢబద్ధ మూలము అంటే దృఢమైన గట్టిగా చెట్టుని పట్టి ఉంచగలిగే శక్తి కలిగిన మూలం ఏమిటి? ధర్మము. విష్ణువు అనే చెట్టుకి వేరు. ధర్మ దృఢబద్ధము. వేరు అంటే తెలుసా, సెపరేట్ కాదు, మూలం, రూట్. ధర్మ దృఢబద్ధ మూల. ఇక పంగలు, ఆ చెట్టు నుంచి వచ్చిన పంగలు ఏమిటి అంటే నిగమస్కంధ. ఆ కాండము, దాని నుంచి లేచిన పంగలు ఏమిటి? వేదములు. దానికి కొమ్మలు వచ్చేట ఆ పంగలకి. అవి ఏమిటి అంటే పురాణ శాఖాఢ్య. పురాణములు కొమ్మలు దానికి. చూసారా, ధర్మము వేరు, స్కంధములు వేదములు, పురాణములు శాఖలు. దానికి పువ్వులు ఏమిటంటే క్రతు కుసుము. క్రతువులు కుసుమములు. క్రతువులు అంటే వేదము చెప్పిన కర్మలు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. వేద చోదిత కర్మలు. అంతేగాని అగ్నిహోత్రంలో నెయ్యి పోయడం మాత్రమే కాదు. వేదము మనకి చెప్పిన కర్మలకి క్రతువులు అంటారు. క్రతువులు అంటే సత్కర్మలు, సదాలోచనలు. ఆనో భద్రా క్రతవో యాంత విశ్వత, ఋగ్వేదంలో మంత్రం అది. కనుక క్రతువులు అంటే వేదము చెప్పిన సత్కర్మలు. ఆ క్రతువులు దానికి కుసుమముల్ట. ఆ కొమ్మలకి పూసిన కుసుమములు ఏమిటి? క్రతువులు. ఇవి కుసుమములైతే పండేది మోక్ష ఫల. మోక్షం ఫలం. ఇలా ఉన్న ఈ విష్ణువు అనే చెట్టుకు నమస్కారం అన్నాడు. ఎంత చక్కటి భావన చెప్పాడు చూడండి. ఇక్కడ విష్ణువు ఎక్కడున్నాడు? ఇదంతా కలిపితే విష్ణువు. కనుకనే గరుడ పురాణంకున్న ప్రత్యేకత.